ఓం శాంతి. ఓం శాంతకయ. ఓం శాంతకయ. ఓం శాంతి. ओम शांति. अंदर के ओम शांति. तो आज है 10 जनवरी. तो आज की बाबा की महावाक्य है, मीठे बच्चे, अल्फ और बे, बाप और वर्षा याद रहे तो खुशी का पारा चढ़ा रहेगा. మధురమైన పిల్లలు, బాబా మరియు వారసత్వము అల్ఫ్ और బే. అల్ఫ్ మరియు బే అంటే బాబా మరియు వారసత్వము స్మృతి ఉన్నట్లయితే సంతోషం అనే పాదరసం ఎక్కి ఉంటుంది. అల్ఫ్ और బే, बाप और वर्षा याद रहे तो खुशी का पारा चढ़ा रहेगा. यह बहुत सहज सेकंड की बात है. ఇది చాలా సహజమైన సెకండ్ యొక్క విషయము. अल्फ और बे, बाप और वर्षा याद रहे तो खुशी का पारा चढ़ा रहेगा. यह बहुत सहज सेकंड की बात है. అల్ఫ్ మరియు బే, బాబా మరి వారసత్వము స్మృతి ఉన్నట్లయితే సంతోషం అనే పాదరసం ఎక్కుంటుంది. ఇది చాలా సహజంగా సెకండ్ యొక్క విషయము. ఇది చాలా సహజమైన సెకండ్ యొక్క విషయము. ప్రశ్న है, बेअंत खुशी किन बच्चों को रहेगी? అనంతమైన సంతోషము ఏ పిల్లలకు ఉంటుంది? बेअंत खुशी किन बच्चों को रहेगी? सदा खुशी का पारा चढ़ा रहे उसका साधन क्या है? అనంతమైన సంతోషం ఏ పిల్లలకు ఉంటుంది? సదా సంతోషం అనే పాదరసం ఎక్కి ఉండాలి అంటే దానికి సాధనం ఏంటి? సదా సంతోషం యొక్క పాదరసం ఎక్కి ఉండాలి అంటే దానికి సాధనము ఏంటి? उत्तर है, जवाबु, जो बच्चे अशरीरी बनने का अभ्यास करते, ఏ పిల్లలైతే అశరీరిగా ఈ అభ్యాసం చేస్తారో, जो बच्चे अशरीरी बनने का अभ्यास करते, बाप जो सुनाते हैं उसको अच्छी रीति धारण कर दूसरों को कराते हैं. బాబా ఏదైతే వినిపిస్తున్నారో దానిని మంచి రీతిలో ధారణ చేసి ఇతరులచే చేయిస్తారు. जो बच्चे अशरीरी बनने का अभ्यास करते, बाप जो सुनाते हैं उसको अच्छी रीति धारण कर दूसरों को कराते हैं, उन्हें ही बेअंत खुशी रह सकती है. ఏ పిల్లలైతే అశరీరిగా ఈ అభ్యాసం చేస్తారో, బాబా ఏదైతే వినిపిస్తున్నారో దాన్ని మంచి రీతిలో ధారణ చేసి ఇతరులచే చేయిస్తారో వారికి అనంతమైన సంతోషము ఉండగలుగుతుంది. खुशी का पारा सदा चढ़ा रहे, इसके लिए अविनाशी ज्ञान रत्नों का दान करते रहो. సంతోషం అనే పాదరసము సదా ఎక్కి ఉండాలి అంటే खुशी का पारा सदा चढ़ा रहे, इसके लिए अविनाशी ज्ञान रत्नों का दान करते रहो. సంతోషం అనే పాదరసము సదా ఎక్కి ఉండాలి అంటే దీని కొరకు అవినాశి జ్ఞానరత్నాల దానం చేస్తూ ఉండండి. దీని కొరకు అవినాశి జ్ఞానరత్నాల దానం చేస్తూ ఉండండి. బహుతోं का కళ్యాణ్ కరో, అనేకుల కళ్యాణం చేయండి.
सदा यह स्मृति रहे कि हम अभी सुख और शांति की चोटी पर जा रहे हैं. సదా ఇదే స్మృతిలో ఉండాలి. మేమిప్పుడు సుఖము మరి శాంతి యొక్క శిఖరానికి వెళ్తూ ఉన్నాము అని. सदा यह स्मृति रहे कि हम अभी सुख और शांति की चोटी पर जा रहे हैं, तो खुशी रहेगी. ओम शांति. बाप दादा का विचार है. कौन सा विचार? 1 सेकंड में बाप दादा का विचार है कि 1 सेकंड में बच्चों से लिख कर लेवे कि किसकी याद में बैठे हो. బాప్ దాదాకు ఆలోచన వచ్చిందట. ఏమని? 1 సెకండ్లో పిల్లలతో రాసి తీసుకోవాలి అని. ఏమని? ఎవరి స్మృతిలో మీరు కూర్చొని ఉన్నారనేది రాయించుకోవాలని అనుకుంటున్నారట బాబా. तो सभी किसकी याद में बैठे हैं? बाबा की याद में बैठे. अच्छा, हर एक 1 సెకండ్ में लिखकर बाप को दिखा जाए. ప్రతి ఒక్కరు కూడా 1 సెకండ్లో రాసి బాబాకి చూపించాలంట. ఏమని? ఎవరి స్మృతిలో కూర్చొని ఉన్నారన్న విషయం రాసి ఇవ్వమంటున్నారు బాబా. तो लिखने सबने लिखकर बाप दादा को दिखाया. फिर बाबा ने भी लिखा. देखो बाबा कौन लिखा? ब्रह्मा बाबा ने भी लिखा क्योंकि साकार मुरली है ना. तो बाबा ने जो लिखा सो कोई नहीं लिखा, कोई ने नहीं लिखा. అయితే అందరట ప్రతి ఒక్కరు కూడా సెకండ్లో రాసి బాబాకు చూపించాలన్నారు. అందరు రాసి బాబ్ దాదాకు చూపించారు. తిరిగి బాబా అయితే రాశారు, అది ఇంకెవరు రాయలేదట. బాబానే లిఖా అల్ఫ్ और బే. అయితే బ్రహ్మ బాబా ఏం రాశారంటే అల్ఫ్ మరియు బే అని రాశారు. బాబా మరియు వారసత్వము అని. కితనా సహజే, ఎంత సహజంగా ఉంది. అల్ఫ్ మానా బాబా, బే మానా బాదషాహి. అల్ఫ్ అంటే బాబా, బే అంటే రాజ్యాధికారం. బాబా పడాతే హే और तुम రాజాయి ప్రాప్తి करते हो. బాబా ఏమో చదివిస్తారు, మీరేమో రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. और జాస్తి లిఖనే కి దర్కార్ నహి, ఇంకా ఎక్కువగా రాయాల్సిన అవసరం లేదు. तुमने तो लिखने में 2 मिनट भी लगाया. మీరైతే రాయడానికి 2 నిమిషాలు కూడా చేశారు. బాబా అయితే ఎంతసేపట్లో రాశారట? ఎంత టైంలో? 1 సెకండ్లో రాసేశారట. अल्फ बे सेकंड की बात है. सन्यासी सिर्फ अल्फ को याद करेंगे. अल्फ को माना भगवान को याद करेंगे. तो बाबा ने अल्फ बे अने विषయం అంటే బాబా వారసత్వం అన్న విషయం సెకండ్ యొక్క విషయం. సన్యాసులు అయితే కేవలం భగవంతుని అల్ఫ్నే స్మృతి చేస్తారు. తుమ్కో బాదషాహి भी याद है. మీకైతే రాజ్యాధికారం కూడా స్మృతిలోకి ఉంది. याद की आदत पड़ जाती है, बुद्धि में बैठता है तो खुशी का पारा चढ़ा रहता है. మరి బుద్ధిలో కూర్చుండిపోయిందంటే స్మృతి అనేది బుద్ధిలో ఉందంటే సంతోషం అనే పాదరసం ఎక్కి ఉంటుంది. అల్ఫ్ కా అర్థ కిత్నా బడా హైయెస్ట్ చోటి హై. అల్ఫ్ భగవంతుడి యొక్క అర్థం అనేది ఎంత గొప్పది, హైయెస్ట్ శిఖరం లాంటిది అంటున్నారు బాబా. उससे ऊपर और कोई चीज ही नहीं. చూడు బాబాని ఆ శిఖరానికంటే కూడా, ఉన్నతమైన శిఖరానికంటే కూడా గొప్పగా ఇంకా హైయెస్ట్ అంటే ఏ వస్తువు లేదు బాబా కంటే కూడా. रहने का स्थान भी ऊंचे ते ऊंचा है. అన్నిటికంటే హైయెస్ట్ శిఖరం శ్రీ బాబా, దానికంటే ఉన్నతమైనది ఇంకోటి లేదు. ఉండే స్థానం కూడా బాబాది ఉన్నతమైంది. పరంధామంలో కూడా ఆత్మలందరికీ పైన ఉంటారు కదా శ్రీ బాబా. सेकंड में मुक्ति जीवन मुक्ति का अर्थ भी कोई नहीं जानते. సెకండ్ లో ముక్తి జీవన్ ముక్తి అంటే దాని అర్థం కూడా ఎవరికి తెలీదు. उसका भी जरूर अर्थ होगा.
बच्चा पैदा होता है तो लिखते हैं इतने घंटे, इतने मिनट, ఇతని సెకండ్ హుయే. ఇప్పుడు దాని యొక్క అర్థం కూడా తప్పకుండా ఉండుంటుంది కదా! ఇప్పుడు పిల్లాడు జన్మించారంటే రాస్తారు కదా వారి యొక్క జన్మపత్రిలో. ఇన్ని గంటల టైంలో, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్స్ ఉన్నాయి అని రాస్తారు. టిక్ టిక్ చల్తీ రహతీ హై. టిక్ హుయి అల్ఫ్ బే. బస్ సెకండ్ కి భీ నహీ లగ్తా హై. కానీ భావన టిక్ టిక్ అంటే ఒక్కొక్క నిమిషం అనేది ఆ గడియారం ముల్లులో నడుస్తూ ఉంటుంది. మరి అది నడుస్తూ ఉంటుంది. ఒకసారి టిక్ అంటే ఒక సెకండ్ అయిందంటే ఒక సెకండ్‌లోనే ఏం గుర్తు చేయొచ్చు? బాబా మరి వారసత్వాన్ని గుర్తు చేయొచ్చు. సెకండ్ కూడా పట్టదంటున్నారు బాబా ఈ విషయానికి. कहने की भी दरकार नहीं, యాద్ తో హై హి. చెప్పాల్సిన అవసరం కూడా లేదట. ఇది స్మృతి అయితే ఉండే ఉంటుంది కదా! ఏం స్మృతి? బాబా మరియు వారసత్వం అని. तुम बच्चों की इतनी अच्छी अवस्था होनी चाहिए. మీ పిల్లలది ఇంత మంచి అవస్థ ఉండాలి. పరంతు वो तब होगी. కానీ ఆ అవస్థ ఎప్పుడుంటుంది మీకు? జబ్ యాద్ రహేగి. ఎప్పుడైతే మీకు స్మృతి ఉంటుందో అప్పుడే మీకు మంచి అవస్థ ఉంటుంది. యహా బైఠే హో తో బాప్ ఔర్ రాజాయి యాద్ రహనీ चाहिए. మీరిక్కడ కూర్చొని ఉన్నారంటే బాబా మరి స్మృతి, బాబా మరియు రాజ్యం అనేది చలికాలంలో గొంతు చాలా ప్రాబ్లం ఇస్తుంది. తో బాబా అంటున్నారు మరి ఇదనేది మీ అవస్థ అనేది మంచిగా ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే మీకు స్మృతిలో ఉన్నట్టు. యహా బైఠే హో తో బాప్ ఔర్ రాజాయి యాద్ రహనీ चाहिए. మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీకు బాబా మరి రాజ్యం అనేది స్మృతిలో ఉండాలి. बुद्धि देखती है जिसको दिव्य दृष्टि कहा जाता है. बुद्धि के द्वारा देखना माना उसको దివ్య దృష్టి कहते हैं. బుద్ధి అనేది చూస్తుంది. బుద్ధి ద్వారా చూడడం అంటే అదేమంటారు? దివ్య దృష్టి అని అంటారు. ఆత్మ भी देखती है. बाप को आत्मा ही याद करती होगी. ఆత్మ కూడా చూస్తుంది. బాబాను ఆత్మ స్మృతి చేస్తూ ఉంటుంది కదా! तुम भी बाप को याद करो तो तो రాజాయి ఇక్కట్టి యాద్ ఆ జాయేగి. మీరు కూడా బాబాను స్మృతి చేసినట్లయితే బాబాతో పాటు రాజ్యం కూడా కలిసి గుర్తుకొస్తుందన్నమాట. బాబాను గుర్తు చేశామంటే రాజ్యం కూడా స్మృతిలోకి వస్తుంది. కిత్నీ దేరీ లగ్తీ హై. ఎంత సమయం పడుతుంది మీకు అలా గుర్తు చేయడానికి? తో कितनी देरी लगती है, यहाँ भी याद में बैठेंगे तो बहुत गदगद हो जाएंगे. ఇక్కడ కూడా మీరు స్మృతిలో కూర్చున్నారంటే చాలా సంతోషపడిపోతారంటున్నారు బాబా. బాబా भी इस खुशी में बैठे हैं. कौन बाबा इस खुशी में बैठे हैं? ब्रह्मा बाबा भी. बाप को यहाँ ही कोई बात बाबा को बाप को यहाँ की कोई बात याद ही नहीं. బాబాకు ఇక్కడి విషయాలు ఏవి కూడా స్మృతిలోకే లేవట. బాబా యాద్ కర్తే హై వహా కి బాతే, కహా కి సత్యో కి బాతే. బాబా స్మృతి చేస్తారు అక్కడి విషయాలు. బాబా और రాజాయి జైసే కి कैसा कैसे समझते होंगे బ్రహ్మ బాబా? బాబా మరి రాజ్యం ఎలా ఉన్నాయంటే దర్ పర్ కడే హే, ద్వారం ముందు వచ్చి నిలబడి ఉన్నాయట. ఏంటవి? బాబా మరియు రాజ్యం రెండు కూడా ద్వారం ముందు నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుందట. బాప్ कहते हैं तुम बच्चों के लिए राजाई ले आया हूं. तो सभी ऐसा एक एक दृश्य आपके सामने लाओ. कौन सा? बाबा राजाई लेकर हमारे द्वार पर खड़ा है. బాబా రాజ్యం తీసుకొని మనం ముందు మరి గుమ్మం ముందు నిలబడ్డారట తలుపు దగ్గర. అయితే బాబా అంటున్నారు మీరు పిల్లలు కూడా రాజ్యం తీసుకోవడానికి వచ్చారు, మీ పిల్లలకి రాజ్యం ఇవ్వడానికి వచ్చాను. బాప్ कहते हैं तुम बच्चों के लिए రాజాయి లే ఆయా. బాబా అంటున్నారు నేను మీ పిల్లల కొరకు రాజ్యం తీసుకొని వచ్చాను. तुम सिर्फ याद नहीं करते इसलिए, నేను తీసుకొని వచ్చాను రాజ్యం కానీ మీరు కేవలం స్మృతి చేయరట. అందుకని ఖుషి నహి టహర్తి, మీకు సంతోషం అని నిలబడట్లేదు. ఎందుకంటే మీకు గుర్తుకుండట్లేదు నేను ఏం తీసుకొని వచ్చానన్న విషయం.
तुम उठते बैठते अपने को आत्मा समझो और मुझ बाप और वर्षे को याद करो. మీరు లేస్తూ కూర్చుంటూ స్వయాన్ని ఆత్మ అనుకోండి. మరి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. వారసత్వాన్ని స్మృతి చేయండి. कितना ऊंचा स्थान है जहां तुम रहते हो. कहाँ है ऊंचा स्थान? పరంధామ్. ఎంత ఉన్నతమైన స్థానము అక్కడ మీరు ఉంటారు. दुनिया थोड़ी जानते हैं मनुष्य मुक्ति में जाने के लिए कितना माता मारते हैं. ప్రపంచంలోని వారికి తెలుసా ఏంటి మనుషుల ముక్తి కొరకు ఎంత తలబాదుకుంటారు. అవి ముక్తిధామ్ హై కహా. కానీ ఇప్పుడు ముక్తిధామం ఎక్కడుంది మరి? హ్మ్? तुम समझते हो आत्मा तो रॉकेट है. वे लोग चांद तक जाते हैं फिर है पोलार. మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ అయితే ఎలాంటిది? రాకెట్ లాంటిది. వారైతే చంద్రుడి వరకు వెళ్తారు. తిరిగి అక్కడంతా తత్వమే ఉంటుంది. ఆకాశం. तुम तो पोलार से भी बहुत ऊंच जाते हो. మీరా ఆకాశ తత్వానికంటే కూడా ఇంకా చాలా ఉన్నతంగా వెళ్తారు. चंद्रमा तो इस दुनिया का है. कहाँ जाता है? सूर्य चांद से परे, आवाज से भी परे. చూడండి. మరి ఏమంటారు? సూర్య చంద్రుల కంటే కూడా చంద్రుడైతే ఈ ప్రపంచానికి చెందిన వారే. అనడం ఏమంటారు? సూర్య చంద్రుల కంటే కూడా దూరంగా, శబ్దానికంటే కూడా దూరంగా అని అంటారు. ఇస్ శరీర్ కో చోడ్ దేనా హై. తుమ్ ఆతే హో స్వీట్ సైలెన్స్ హోమ్ సే. ఈ శరీరాన్ని కూడా వదిలేయాలి. మీరు వస్తారు ఎక్కడి నుండి? మధురమైన శాంతి యొక్క ఇంటి నుంచి. आने जाने में टाइम नहीं लगता है. देखो इतना दूर से आते हैं आत्मा, लेकिन आने के लिए जाने के लिए टाइम नहीं लगता. చూడు అంత ఉన్నతమైన అంత హై అంటే చాలా దూరం నుంచి ఆత్మ వస్తుంది పరంధాం నుంచి. కానీ రావడానికి వెళ్ళడానికి సమయం అనేది పట్టదట. ఆ आने जाने में टाइम नहीं लगता है. अपना घर है जहां तो कहाँ भी जाओ तो టైం लगता है. అదైతే మీ ఇల్లు. ఇక్కడ కూడా మన ఇల్లు ఉంది. కానీ ఇక్కడ ఇంటికి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా. ఇక్కడైతే బాబన్న ఎక్కడికైనా వెళ్ళినా కూడా సమయం పడుతుంది. ఆత్మ శరీర్ छोड़ती है तो సెకండ్ में कहाँ का कहाँ चली जाती है. ఆత్మ శరీరాన్ని వదిలిందంటే సెకండ్లో ఎక్కడున్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? एक शरीर छोड़ दूसरे में जाकर प्रवेश करती है. ఒక్క శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలో వెళ్ళి ప్రవేశిస్తుంది. 13 డేస్ అంటారు మరి. బాబా అయితే ఒక్క సెకండ్ లో అంటున్నారు. తెలియదు మొత్తం సీక్రెట్ అడగాలి ఎప్పుడైనా. तो अपने को आत्मा समझना है. అందుకని స్వయాన్ని ఆత్మ అనుకోవాలి. तुम बहुत ऊंच चोटी पर जाते हो. మీరు చాలా ఉన్నతమైన శిఖరానికి వెళ్తారు. మనుష్య శాంతి చాతే హే. శాంతి की हाईएस्ट चोटी है निराकारी दुनिया और सुख की भी हाईएस्ट चोटी है सुख की हाईएस्ट चोटी है स्वर्ग. అయితే మనుషులు శాంతి కోరుకుంటారు. శాంతి యొక్క హైయెస్ట్ శిఖరం అంటే ఏంటి? నిరాకారి ప్రపంచం. సుఖం యొక్క హైయెస్ట్ శిఖరం అంటే స్వర్గం. ऊंचे ते ऊंच को टावर कहा जाता है. చాలా ఉన్నతదాన్ని टावर అని అంటారు. तुम्हारा घर भी कितना ऊंचा है. दुनिया वाले कभी इन बातों पर ख्याल नहीं करते. तो బాబన్న మీ యొక్క ఇల్లు కూడా ఎంత ఉన్నతంగా ఉంది. ప్రపంచంలోని వారైతే ఎప్పుడు ఈ విషయాల గురించి ఆలోచించరు. उनको ये बातें समझाने वाला कोई है नहीं. వారికి విషయాలన్నీ అర్థం చేయించేవారు ఎవరూ లేరు. उसको कहा जाता है शांति का टावर. मनुष्य तो कहते रहते हैं विश्व में शांति हो. మరి దాన్ని ఏమంటారు? శాంతి యొక్క టవర్ అని అంటారు. మనుషులైతే అంటూ ఉంటారు విశ్వంలో శాంతి ఉండాలి అని. परंतु इसका अर्थ नहीं जानते कि శాంతి కహా హై. కానీ దీని యొక్క అర్థం వారికి తెలీదు శాంతి ఎక్కడ ఉంది అని. ये लक्ष्मी नारायण सुख के टावर में है.
वहां कोई लोभ लालच नहीं है. చూడండి ఈ లక్ష్మీనారాయణులు సుఖం యొక్క శిఖరంలో ఉన్నారు. చాలా ఉన్నతమైన సుఖంలో ఉన్నారు. అక్కడ లోభము, అత్యాశ అనేవి ఉండవు. वहां का कान पान बोलना बड़ा रॉयल होता है और फिर सुख भी హైయెస్ట్. చూడు అక్కడ ఉండే తినడము అంటే ఆహార పానీయాలు, మాట్లాడము చాలా రాయల్ గా ఉంటుందట. తిరిగి సుఖం కూడా హైయెస్ట్ లో ఉంటుందట అక్కడ. ఉనోకి మహిమ దేకో, వారి మహిమ చూడండి ఎలా ఉంది. కిత్నీ है क्योंकि उन्होंने बहुत मेहनत की है. ऐसी महिमा नहीं हो रही देवताओं की. వారి మహిమ చూడండి ఎంత ఉంది. ఎందుకంటే వారు చాలా శ్రమ చేశారట. కబ్ మెహనత్ కి సంగం युग में. यह एक नहीं है सारी माला बनी हुई है. ఇది వీరొక్కరే కాదు పూర్తి మాలంతా తయారై ఉంది. వాస్తవ में 9 రత్న గాయే हुई है. వాస్తవానికైతే 9 రత్నాలు గాయనం చేయబడ్డారు. జరూర్ ఉన్హోనే క్యా కియా 9 రత్న जरूर उन्होंने गुप्त मेहनत की होगी. गुप्त मेहनत माना ఆంతరిక పురుషార్థ. తప్పకుండా వారు గుప్తమైన శ్రమ చేసి ఉంటారు. बाप और वर्षे की याद रहे तब ही विकर्म विनाश होंगे. బాబా మరి వారసత్వం యొక్క స్మృతి ఉండాలి, అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. పరంతు పరంతు ఆయా మనం మాయా యాద్ కర్నే నహీ దేతే. కానీ మాయ అయితే స్మృతి చేయనివ్వదు. కభీ కామ్ కభీ క్రోధ్ బహుత్ తూఫాన్ మే లాతే హై. ఒక్కసారి కామము, ఒకసారి క్రోధము చాలా తుఫాన్లో తీసుకొస్తుంది. अपनी नब्ज देखनी है. నారద్ को भी कहा क्या कहा शक्ल देखो. మీ నాడిని మీరు చూసుకోవాలి. మరి నారదుడు కూడా ఏం చెప్పారు, నీ ముఖాన్ని చూసుకో అని. तो वह अवस्था अभी है नहीं बनानी है. ఇప్పుడు అలాంటి అవస్థ ఇప్పుడు తయారవ్వలేదు, కానీ తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. బాబా ఏం ఆబ్జెక్ట్ జరూర్ బతాయింగే. బాబా లక్ష్యము ఉద్దేశం అయితే తప్పకుండా చెప్తారు. అందరినీ పురుషార్థ కర్తే రహో. నీ లోపల పురుషార్థం చేస్తూ ఉండండి. ఆగే చల్కర్ వ అవస్థ తుమారీ హోగి. ముందు ముందు వెళ్తే మీ అవస్థ అది తయారవుతుంది మీది. అశరీర రహనేకి ప్రాక్టీస్ కర్నీ హై. అశరీరిగా ఉండే అభ్యాసం చేయాలి. అబ్ జానా హై వాపిస్. బాబానే కహా హే ముझे యాద్ కరో. ఇప్పుడు వెళ్ళాలి తిరిగి. అందుకని బాబా ఏమంటున్నారు, నన్ను స్మృతి చేయండి. యాద్ నహీ కరెంగే తో క్యా హోగా. యాద్ నహీ కరెంగే తో సజాయే భీ బహుత్ కానీ పడేగి और फिर పద్ భీ కమ్ హోగా. చూడు స్మృతి చేయకపోతే ఏమవుతుంది, శిక్షలు కూడా చాలా తీసుకోవాల్సి ఉంటుంది. తిరిగి పదవి కూడా తగ్గిపోతుంది. యహే బహుత్ సూక్ష్మ బాతే. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. वे लोग साइंस में कितना डीप जाते हैं, क्या क्या बनाते रहते हैं. వారు సైన్స్ లో ఎంత లోతుల్లోకి వెళ్తూ ఉంటారు, ఏమేమి తయారు చేస్తూ ఉంటారు. वह भी संस्कार तो चाहिए ना, जो फिर वहां भी जाकर ये चीजें बनाएंगे. తో బాబన్న సైన్స్ వాళ్ళకు కూడా సంస్కారాలు కూడా కావాలి కదా. వారు తిరిగి అక్కడ వెళ్ళి మళ్ళీ ఆ వస్తువులు తయారు చేస్తారు. సిర్ఫ్ ये दुनिया बदली होनी है. కేవలం ఈ ప్రపంచం అనేది మళ్ళీ పరివర్తన మారాల్సి ఉంది. यहाँ के संस्कार अनुसार ही जाकर जन्म लेंगे. तो ये ज्ञान से हमारा होता है संस्कारों की परिवर्तन. మరి ఇక్కడ యొక్క సంస్కారాల అనుసారంగానే వెళ్ళి జన్మ తీసుకుంటారు. जैसे लड़ाई वालों की बुद्धि में क्या होते हैं, लड़ाई के संस्कार रहते हैं. ఎలాగైతే యుద్ధం చేసే వారి బుద్ధిలో ఏముంటుంది, యుద్ధం యొక్క సంస్కారాలే ఉంటాయి. तो वो संस्कार ले जाते हैं. మరి వారు ఏం చేస్తారు, అలాంటి సంస్కారాలే తీసుకొని వెళ్తారు. లడనే బిగర్ రైనే సక్తే. ఆ యుద్ధంలో ఉండే వాళ్ళు మళ్ళీ యుద్ధంలో వెళ్లకుండా వారు ఉండలేకపోతారు.
ऑफिसर के पास क्यों लगी रहती है इसमें, जो సెలెక్ట్ होने में మిలిటరీ में ఆఫీసర్స్ దగ్గర చాలా క్యూ ఉంటుందన్నమాట సెలెక్ట్ అవ్వడానికి. భర్తీ करते समय जांच करते हैं. क्या जांच करते हैं? భక్తి చేసే అదేంటి వాళ్ళని అందరిని అంటే తీసుకోవడానికి ఆ సమయంలో వాళ్ళని సెలెక్ట్ చేయడానికి వాళ్ళు వాళ్ళని పరీక్ష చేస్తారట, టెస్ట్ చేస్తారు. कोई बीमारी तो नहीं है, जो उसमें रहते ना मिलिट्री वालों को कुछ भी शरीर के ప్రాబ్లమ్స్ नहीं होनी चाहिए. ఏదైనా అనారోగ్యం అయితే లేదు కదా అని చెక్ చేస్తారు. ఆంక్ కాన్ ఆది సబ్ ఠీక్ హై, వీళ్ళ కళ్ళు చెవులు అన్ని బాగున్నాయా లేవా చూస్తారట. లడాయి మేతో సబ్ ఠీక్ చెయ్యేనా, మరి ఆ యుద్ధంలో అయితే అన్ని బాగుండాలి కదా కర్మేంద్రియాలన్నీ కూడా. జహాं भी देखा जाता है कि कौन कौन విజయమాల కా దానా బనేంగే, ఇక్కడ కూడా చూడడం జరుగుతుందట ఎవరెవరు విజయమాలలో మణిగా పూసగా అయ్యేవారు ఉన్నారని. तुम्हें पुरुषार्थ कर कर्मातीत अवस्था को पाना है. उधर तो फिजिकल में देखते हैं, इधर तो बाबा आत्मा का देखते हैं सूक्ष्मता में. మీరైతే పురుషార్థం చేసి కర్మాతీత అవస్థని పొందాలి. ఆత్మ అశరీరి आई है, అశరీరి బన్ జానా है. ఆత్మ అశరీరిగా వచ్చింది, అశరీరిగా అయి వెళ్ళాలి. వహా శరీర్ కా కోయి సంబంధ నహీ, అక్కడ శరీరానికి ఏమాత్రం సంబంధం అంటూ లేదు. అబ్ అశరీరి బన్నా హై, ఆత్మాయే వహా సే ఆతీ హై, ఆకర్ శరీర్ మే ప్రవేశ్ కర్తీ హై. సో ఇప్పుడు అశరీరిగా అవ్వాలి, ఆత్మలు అక్కడి నుండి వస్తాయి, వచ్చి శరీరంలో ప్రవేశిస్తాయి. డేర్ కే డేర్ ఆత్మాయే ఆతీ रहती है, కహా సే, పరంధామ్ సే. చాలా చాలా ఆత్మలు వస్తూ ఉంటాయి. సబ్కో అప్నా అప్నా పార్ట్ మిలా హువా హై, అందరికి కూడా వారి వారి పాత్ర లభించింది. जो नई पवित्र आत्माएं आती हैं उनको जरूर पहले सुख मिलना है. చూడు ఎవరైతే కొత్త పవిత్రమైన ఆత్మలు వస్తారో పరంధాం నుండి, వారికి తప్పకుండా మొదట సుఖమే లభించాలి. इसलिए उनकी महिमा होती है. बड़ा जाड़ है ना, అందుకని వారి యొక్క మహిమ జరుగుతుంది. అంటే ఫస్ట్ వచ్చేటప్పుడు సోల్ ప్యూరిటీ ఉంటుంది. ప్యూర్గా ఉంటుంది కదా సోలు. ఇంకా గత జన్మ లెక్కచారాలు ఏవి లేవు ఆత్మ, అందుకని సుఖంలోనే ఉంటుంది, మహిమ కూడా జరుగుతుంది. మరి వృక్షం అయితే పెద్దది కదా. కిత్నే నామీ గ్రామీ బడే ఆద్మీ హే, ఎంత చాలా పేరున్నటువంటి పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు ఉంటారు. అప్ని అప్ని తాకత్ అనుసార్ బహుత్ సుఖమే హోంగే, అంటే ఆత్మలో ఉన్నటువంటి వారి వారి శక్తి అనుసారంగా చాలా సుఖంలో ఉంటారు. तो अब बच्चों को मेहनत करनी है, किस लिए मेहनत करनी है? कर्मातीत अवस्था में पवित्र होकर जाना है. అయితే మరి ఇప్పుడు పిల్లలకు శ్రమ అనేది చేయాలి, కర్మాతీత అవస్థలో పవిత్రులుగా వెళ్ళాలని. अपनी चाल को देखना है, किसको दुख तो नहीं देते हैं. మీ నడవడికని మీరు చూసుకోవాలి, ఎవరికి దుఃఖమైతే ఇవ్వట్లేదు కదా. బాప్ కిత్నా మీఠా హే, మోస్ట్ బిల్వడ్ హేనా, బాబా ఎంత మధురంగా ఉన్నారు, అతి ప్రియమైన వారు కదా. తో బచ్చోं को भी बनना है, అలా పిల్లలు కూడా అవ్వాలి. ये तो तुम बच्चे जानते हो कि बाप यहाँ है, ఇదైతే మీ పిల్లలకు తెలుసు బాబా ఇక్కడే ఉన్నారని. मनुष्यों को थोड़े ये मालूम है कि बाप यहाँ स्थापना कर रहे हैं, फिर भी जन्म जन्मांतर उनको याद करते रहते हैं. చూడండి మనుషులకి ఇదేమన్నా తెలుసా ఏంటి, బాబా ఇక్కడ వచ్చి స్థాపన చేస్తున్నారన్న విషయం. అయినా కూడా జన్మ జన్మాంతరాలు వారిని స్మృతి చేస్తూ ఉంటారు భగవంతుణ్ణి. శివుకే మందిర్ మే జాకర్ కితనా పూజా కర్తే హై, శివుడు మందిరానికి వెళ్ళి ఎంత పూజలు చేస్తూ ఉంటారు. కితనీ ఊంచి చోటీ పర్ బద్రీనాథ్ ఆది కే మందిర్ మే జాతే హై, ఎంత ఉన్నతమైన శిఖరం పైకి అంటే బద్రీనాథ్ అలాంటి మందిరాలకి వెళ్తూ ఉంటారు. కితనే మేలే లగ్తే హై, క్యూంకి బహుత్ మీఠా హై నా, ఎన్ని మేళలు జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే
ఎంత మధురమైన వారు కదా. గాతే భీ హే ఊంచేతే ఊంచా భగవాన్, బుద్ధి మీ నిరాకార్ హీ యాద్ ఆయేగా. అని అంటారనమాట. ఉన్నతాతున్నతమైన వారు భగవంతుడని ఇలా పాడుతూ ఉంటారు. బుద్ధులైతే నిరాకారుడే గుర్తుకొస్తారు. నిరాకార్ తో హై హి, ఫిర్ హే బ్రహ్మ విష్ణు శంకర్, ఉన్కో భగవాన్ నహీ కహెంగే. పరమాత్మ అయితే నిరాకారం ఉండే ఉన్నారు. తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు, వారిని భగవంతుడని అనరు. అభి తుమ్ బచ్చే సమజ్తే హూ कि हम ही सतो प्रधान देवता थे। कब? जब हम विश्व के मालिक थे तो इतने ढेर मनुष्य थे ही नहीं. అయితే ఇప్పుడు మీ పిల్లలు అర్థం చేసుకున్నారు, మనమే సతో ప్రధానమైన దేవతగా ఉండేవారిమి. ఎప్పుడైతే మనం విశ్వానికి యజమానిగా ఉండేవారిమి, అప్పుడు ఇంతమంది మనుషులు అంటూ అక్కడ ఉండేవారు కాదు. సిర్ఫ్ భారత్ మే హీ ఇన్కా రాజ్య హోగా. కేవలం భారతదేశంలోనే వీరి రాజ్యం ఉంటుంది. బాకీ సబ్ చలే జాయింగే శాంతిధామే. మిగతా అందరు వెళ్ళిపోతారు శాంతిధామానికి. ये सब तुम देखते रहेंगे, इसमें बड़ी విశాల్ బుద్ధి चाहिए. ఇదంతా మీరు చూస్తూ ఉంటారు, ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. वहां तुमको पहाड़ी आदि पर जाने की दरकार नहीं. कहा? సత్యుగ్ में. అక్కడ మీకు కొండలు పర్వతాలు అలా వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. వహా కోయి బి యాక్సిడెంట్ ఆది నహీ హోతే. అక్కడ ఏ ప్రకారమైన యాక్సిడెంట్స్ అలాంటివి కూడా జరగవు. वो है ही వండర్ ఆఫ్ స్వర్గ్. అదేంటట? వండర్ ఆఫ్ స్వర్గ్ అంటున్నారు బాబా. जब वो स्वर्ग का वंडर नहीं है तो మాయా के వండర్స్ बनते हैं. ఎప్పుడైతే ఆ స్వర్గం యొక్క వండర్ లేదో అప్పుడు మాయ యొక్క వండర్స్ తయారవుతాయట. ये बातें दुनिया वाले नहीं समझ सकते. ఈ విషయాలు ప్రపంచంలో వారు అర్థం చేసుకోరు. अब तुम स्वर्ग में जाने के लिए पुरुषार्थ कर रहे हो. మరి ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళడానికి పురుషార్థం చేస్తున్నారు. वही सुख का टावर, यह दुख का टावर. दुख का भी टावर बन गया. तो భావన అది ఉంది, సుఖం యొక్క శిఖరం, మరి ఇది దుఃఖం యొక్క శిఖరం అన్నమాట. लड़ाई में कितने मनुष्य रोज मरते हैं, फिर जन्मते भी होंगे. मरने से ऐसे नहीं परंधाम चले गए नहीं. तो భావన యుద్ధాల్లో ఎంతమంది మనుషులు మరణిస్తుంటారు, ప్రతిరోజు తిరిగి జన్మిస్తారు కూడా. गाया जाता है ఈశ్వర్ కా అంత్ నహీ పాయా జాతా. గాయనం కూడా ఏం చేస్తారు, ఈశ్వరుడి యొక్క అంత అనేది తెలుసుకోలేమని అంటారు. అబ్ ఈశ్వర్ తో హై హీ బింది, ఉన్కా అంత్ క్యా పాయింగే. ఇప్పుడు ఈశ్వరుడైతే ఉన్నారు బిందు స్వరూపము, వారి యొక్క అంతం అనేది ఏం తెలుసుకుంటారు. బాప్ कहते हैं इस रचना के आदि मध्य अंत को कोई नहीं जानते. బాబా అంటున్నారు, ఈ రచన యొక్క ఆది మధ్య అంతాల గురించి ఎవరికి తెలీదు. సాధు సంత్ కోయి రచతా రచనా కా అంత్ నహీ పా సక్తే హై. సాధు సంతులు ఎవరు కూడా ఈ రచయిత రచన యొక్క అంతం అనేది వారు తెలుసుకోలేకపోతారు. తుమ్కో బాప్ పడాతే హై, ఇస్కో పడాయి కహా జాతా హై. మీకు బాబా చదివిస్తున్నారు, దీన్ని చదువు అని అంటారు. సృష్టి చక్ర కే రాజ్ కో తుమ్ బచ్చే హీ జాంతే జా రహే హో. సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని మీరు పిల్లలు తెలుసుకుంటూ ఉన్నారు. वो तो कहते हैं हम नहीं जानते, या तो लाखों वर्ष कह देते हैं. వారేమంటారు, మాకు తెలియదు అంటారు, లేకపోతే లక్షల సంవత్సరాలు అనేస్తారు. अब बाप ने समझाया है ये जो कुछ तुम यहाँ देखते हो ये वहां नहीं रहेगा. ఇప్పుడు బాబా అర్థం చేస్తున్నారు, ఇదంతా ఏదైతే మీరు చూస్తున్నారో ఇదంతా అక్కడ ఉండదు. స్వర్గ్ హే టవర్ ఆఫ్ సుఖ్, యహా తో దుఃఖ్ హీ దుఃఖ్ హై. స్వర్గం అంటే ఏంటి?
టవర్ ఆఫ్ సుఖ్ అంటే చాలా ఉన్నతమైన సుఖం అన్నమాట, శిఖరం లాంటిది. ఇక్కడైతే దుఃఖమే దుఃఖం. అచానక్ మౌత్ ఐసా ఆయేగా జో సబ్ ఖతమ్ హో జాయేగా. అకస్మాత్తుగా మృత్యు ఎలా వస్తుందంటే అంత సమాప్తం, అంత అంతమైపోతుంది. మౌత్ దేఖ్నా మాసి కా గర్ నహీ హై, ఇన్కో కహా జాతా హై దుఃఖ్ కి చోటీ. చూడు, మృత్యువుని చూడడం అంటే అంత సహజమైన విషయం కాదంటున్నారు బాబా. దీన్ని ఏమంటారు? దుఃఖం యొక్క శిఖరం అని అంటారట. వహే సుఖ్ కి చోటీ, బస్ తీసరా కోయి అక్షర్ నహీ. అది ఉంది సుఖం యొక్క శిఖరం, అంతే, ఇంకా 3 అక్షరం లేదు. తుమారే మే భీ బహుత్ హై జో సున్తే హై పరంతు ధారణ నహీ హోతీ. మీలో కూడా చాలా మంది ఉన్నారట, వింటున్నారట జ్ఞానం, కానీ ధారణ అయితే అవ్వదు. అదే కాదక్య, పుట్టినప్పుడు అందరూ సంతోషపడతారు, చనిపోయినప్పుడు ఏడిస్తే భయపడతారు. అదే వాడది, అది సహజంగా అందరికి వచ్చేస్తుంది ఆ భయం అన్నది. చనిపోయిన వాళ్ళని చూడాలన్నా ఆ శబ్దం విన్నా భయపడతారు. అంటే ఆత్మకి ఎంత ఉంటది కదా. ధారణ తబ్ హో జబ్ బుద్ధి గోద్రేజ్ గోల్డెన్ ఏజ్ హో. ధారణ అనేది ఎప్పుడు అవుతుంది అంటే బుద్ధి ఎలా ఉండాలట? గోల్డెన్ ఏజ్ గా, ప్యూర్ గా, బంగారు పాత్రగా ఉన్నప్పుడే ధారణ అవుతుంది. ధారణ నహీ హోతీ తో ఖుషీ భీ నహీ రేతి. ధారణ అవ్వట్లేదంటే సంతోషం కూడా ఉండదు. ఏకదం హైయెస్ట్ పడాయి వాలే భీ హై తో లోయెస్ట్ భీ హై. ఒక్కసారిగా హైయెస్ట్ చదువుకునేవారు కూడా ఉన్నారు, లోయెస్ట్ అంటే తక్కువ చదువుకునేవారు కూడా ఉన్నారు. పడాయి మే ఫరక్ తో హైనా, మరి చదువులో తేడా అయితే ఉంటుంది కదా. उनको कितना भी बेहद का बाप समझाए परंतु कभी भी नहीं समझेंगे. చూడు, వారికి ఎంతగా అనంతమైన తండ్రి అర్థం చేయించినా కూడా వారు ఎప్పుడు కూడా అర్థం చేసుకోరు. యాద్ బిగర్తో తుమ్ పవిత్ర కభీ నహీ బన్ సకేంగే. చెప్పేస్తున్నారు బావేమని, స్మృతి లేకుండా అయితే మీరు పవిత్రులుగా ఎప్పటికీ అవ్వలేరు. బాప్ హీ చుంబక్ హై, వ ఏకదం హైయెస్ట్ పవర్ వాలా హై. బాబా అనేవారు? మ్యాగ్నెట్ అన్నమాట, అయస్కాంతం లారు వారు. వారు ఒక్కసారిగా హైయెస్ట్ పవర్ ఉన్నవారు. హైయెస్ట్ బోల్కే కితనో కిస్కో నామ్ దియే బాబా? హైయెస్ట్, హైయెస్ట్ పవర్, హైయెస్ట్ శక్తి అన్నమాట. ఇంకా హైయెస్ట్ సుఖము, హైయెస్ట్ దుఃఖము, హైయెస్ట్ శాంతి. 4 చెప్పారు బాబా ఈరోజు. హైయెస్ట్ ఉన్ పర్ కభీ చెడ్ కట్ చెడ్ నహీ సక్తి, బాకీ సబ్ పర్ కట్ చెడి హుయి హై. ఉన్కో ఉతార్ ఫిర్ సతో ప్రధాన్ బన్నా హై. చూడు, వారిపైన ఎప్పుడు తుప్పు అనేది పట్టుకోదట బాబాకి. మిగతా అందరిపైన తుప్పు అనేది పట్టుకొని ఉంది. మరి దాన్ని తీసేసుకోవాలి, తిరిగి సతో ప్రధానంగా అవ్వాలి. బాప్ కేతే హే మామేకం యాద్ కరో ఔర్ కోయి మే మమత్తు నా రహే. బాబా అంటున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, ఇంకెవరిపైన మమకారం అనేది ఉండకూడదు. సౌకారోంకో తో సారా దిన్ ధన్ దౌలత్ హీ సామ్నే ఆతా రహేగా. షావుకార్లకైతే రోజంతా కూడా ధనము, ఆస్తులు అవే ముందొస్తూ ఉంటాయట. చుంబక్ అంటే గమ్ అనుకుంటా. కాదు కాదు, చుంబక్ అంటే అయస్కాంతం, మ్యాగ్నెట్. मैग्नेट. गरीबों को तो कुछ है नहीं परंतु गरीब भी कुछ समझदार हो जो धारणा कर सके, ఏ भी है. పేదవారికైతే ఏమీ లేదు, కానీ పేదవారు కూడా కొంచెం తెలివైన వారిగా ఉంటే అప్పుడు ధారణ చేయగలుగుతారు. యాద్ బిగర్ కిచ్డా కైసే నిక్లేగా. స్మృతి లేకుండా చెత్త అనేది ఎలా పోతుంది? హమ్ పవిత్ర కైసే బనేంగే. तुम यहाँ आए हो ऊंची चोटी पर जाने. మరి పవిత్రులు కూడా ఎలా అవుతారు మరి స్మృతి చేయకపోతే? మీరు ఇక్కడికి వచ్చారు ఉన్నతమైన శిఖరానికి వెళ్ళడానికి. जानते हो बाप की शिक्षा पर चलने से हम ऊंच सुख की चोटी पर जाएंगे. మీకు తెలుసు, మనం బాబా యొక్క శిక్షణలపై నడిచినట్లయితే మనం ఉన్నతమైన సుఖం యొక్క శిఖరానికి
వెళ్ళగలుగుతాము. इसमें मेहनत है. चढ़ना है तो मेहनत है ना. మరి ఇందులో శ్రమ ఉంది. बाप आते हैं टावर पर ले जाने, तो श्रीमत पर चलना पड़े. బాబా వస్తారా శిఖరానికి తీసుకెళ్ళడానికి, అయితే శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది. पहले नंबर में इन लक्ष्मी नारायण का ही गायन है. మొదటి నెంబర్లో అయితే ఈ లక్ష్మీనారాయణదే గాయనం ఉంది. ఓ ఏకదమ్ టవర్ మే హోంగే. మరొక్కసారి ఎక్కడ ఉంటారట, చాలా టవర్ శిఖరంలో ఉంటారు. फिर कुछ ना कुछ कम, धीरे धीरे कम होते रहते ना आत्मा का बैटरी का चार्जिंग. తర్వాత కొద్ది కొద్ది తగ్గిపోతూ ఉంటుంది. నई दुनिया को ही టవర్ ఆఫ్ సుఖ్ కహా జాతా హై. కొత్త ప్రపంచాన్ని సుఖం యొక్క శిఖరం అని అంటారు. వహా కోయి మైలి చీజ్ నహీ హోతి. అక్కడ ఇలాంటి మలినమైన మురికి వస్తువులు అనేవి ఉండవు. ఐసి మిట్టి నహీ, ఐసి దవాయే వహా सॉरी ऐसी हवाएं वहां लगती नहीं जो मकानों को खराब करे. इतनी हवा आके दूर लेके आके पूरा घर खराब करे, ऐसा नहीं होता बोल रहे बाबा वहां. तो బాబా అక్కడ అలాంటి మురికి చేసే వస్తువు ఉండదు, ఇలా మట్టి కూడా అక్కడ ఉండదట. మరి ఇలాంటి గాలులు కూడా రావట అక్కడ. అంత ఇల్లంతా పాడు చేసే అంత గాలి కూడా రాదు. ఎప్పుడైతే భూమి బాగా వేడెక్కుతుందో మట్టి పోవటం అవుతుంది, వేడి కూడా నార్మల్ ఉంది. అర్థం కాల. అంటే ఎండ తక్కువ ఉంటాయి, ఎండ కూడా తక్కువ, అన్ని కూడా నార్మల్ గా ఉంటాయి అన్నమాట. ఏవి కూడా అతిలో ఉండవు. స్వర్గకి తో బహుత్ మహిమా హై. స్వర్గానికైతే చాలా మహిమ ఉంది. इसके लिए पुरुषार्थ करना है. सब कुछ मिलेगा आपको, लेकिन क्या करो, पुरुषार्थ करो. దీని కొరకు పురుషార్థం చేయండి. लक्ष्मी नारायण कितने ऊंचे, उनको देखने से ही दिल खुश हो. లక్ష్మీనారాయణ ఎంత ఉన్నతమైన వారు, వారిని చూడంతోనే చాలా మనసు సంతోషపడుతుందట. आगे चलकर बहुतों को साक्षात्कार होते रहेंगे. कौन सा साक्षात्कार? స్వర్గ की. ముందు ముందు వెళ్తే అనేకులకి సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. शुरू में कितने साक्षात्कार होते थे, कितना बाबा ने जलवा दिखाया. మొదట్లో ఎన్ని సాక్షాత్కారాలు అయ్యేవి, ఎంతగా బాబా అందరికీ సాక్షాత్కారాలు చేయించారు. ताज आदि पहन कर आते थे, वो चीजें तो यहाँ मिल ना सके. సాక్షాత్కార్ में మరి అలాంటి మొత్తం రత్నాలు వజ్రాలతో కిరీటం కూడా పెట్టుకొని వచ్చేవారట. ఆ వస్తువులైతే ఇక్కడ లభించవంటున్నారు బాబా. అలాంటి అంటే ఇక్కడ వాళ్ళు సాక్షాత్కారం వెళ్ళొచ్చిన వాళ్ళు పెట్టుకునే వాళ్ళు అంటున్నారు. బాబా సాక్షాత్కారంలో వాళ్ళు కిరీటం పెట్టుకొని కనిపించే వాళ్ళు అనమాట. బాబా తో జౌహరి హై. आगे जो 50 वर्ष में मनी लेते थे वो अब 50 लाख में भी ना मिले. బ్రహ్మ బాబా కేరే. బాబా అయితే వజ్రాల వ్యాపారి కదా. ఇంత ముందు 50,000కి అయితే డైమండ్ దొరికేదో అది ఇప్పుడు 50 లక్షలు కూడా లభించదట. तुम स्वर्ग के लिए पुरुषार्थ कर रहे हो, वहां अता सुख है. మీ స్వర్గం కొరకే పురుషార్థం చేస్తున్నారు, అక్కడ అంతులేని సుఖం ఉంటుంది. బాప్ ఇతనా పడాతే హే పరంతు బచ్చో మే క్యా హై. బాబా ఇంత చదివిస్తుంటారు కానీ పిల్లల్లో రాత్ దిన్ కా ఫరక్ పడ్ జాతా హై. అందరికీ చదువు ఒకటే కానీ పిల్లల పురుషార్థంతో పదవుల్లో ఎంత తేడా అయిపోతుంది, రాత్రికి పగలుకున్నంత తేడా అయిపోతుంది. కహా రాజారాణి కహా దాస్ దాసియా. ఎక్కడ రాజారాణి కావడం, ఎక్కడ దాస్ దాసులు కావడం. जो अच्छी रीति पढ़ते और पढ़ाते हैं वो छिपे नहीं रह सकते हैं. ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో మరి చదివిస్తారో వారు దాగి ఉండరు. జట్ కహెంగే బాబా హం ఫలాని జగह जाकर सर्विस करते हैं. వారు వెంటనే అంటారట, బాబా మేము ఫలానా స్థానంలోకి వెళ్ళి సేవ చేస్తామని. सर्विस तो ढेर पड़ी है, तुम्हें इस जंगल को मंगल मंदिर बनाना है. సేవ అయితే చాలా ఉంది,
మీరు ఈ అడవిని మంగళ అంటే ఏంటి మందిరంగా తయారు చేయాలి అంటున్నారు బాబా. మందిర్ జంగల్ అంటే అడవి, మంగళ అంటే మంచి చేయడం, అంటే మందిరంగా తయారు చేయాలి అంటున్నారు బాబా. అందుకని देखो रोटी टुक्कड़ काया ना काया यह बागे सर्विस पर। कैसे సేవ करने के लिए బాబా రొట్టె ముక్క తిన్నారు తినలేదు కానీ సేవ కోసం పరిగెత్తారట తినకున్నా సరే. కానా నా కాయా యహ్ బాగే సర్వీస్ పర్, భోజనం తినకపోయినా పర్లేదు కానీ సేవ గురించి పరిగెత్తున్నారు. దందే వాలే లోగ్ ఐసే కర్తే హై, వ్యాపారం ఉన్న వాళ్ళు బిజినెస్ వాళ్ళు ఇలాగే ఉంటుంది, తినకున్నా సరే బిజినెస్ కి వెళ్ళిపోతారు. అచ్చా గ్రాహక్ ఆ జాతా హే తో ఫిర్ కానా నా కాయా బాగే, మంచి గ్రాహకులు మంచి కస్టమర్స్ వచ్చారనుకోండి, వారికి తెలిసిందంటే భోజనం తినకపోయినా సరే వాళ్ళు పరిగెత్తారు వారి గురించి. ధన్ కమానే కా షౌక్ రైతా హై, డబ్బు సంపాదించాలని అభిరుచి ఉంటుందట, అందుకని తినకున్నా సరే వాళ్ళు పరిగెడతారు. तो किस लिए बोल रहे बाबा ये सब एग्जाम्पल हमको? हाँ, हम भी ऐसा कमाई करनी चाहिए. कौन सी कमाई? ज्ञान योग की और सेवा की. इसमें हमारा कमाई अविनाशी कमाई है ये तो बेहद के बाप से अता धन मिलता है. ఇదైతే అనంతమైన తండ్రితో అంతులైన ధనం లభిస్తుంది. బల్ తోడా టైం పడా హై పరంతు కల్ శరీర్ छूट जाए कोई भरोसा नहीं है. ఇంక కొద్ది సమయమే మిగిలిందట, రేపే శరీరం వదిలేసామంటే వదిలేయగలుగుతాము, నమ్మకం ఏం లేదట శరీరం పైన. వినాష్ తో హోనా హీ హే తుమారే లియే తో మిరువా మౌత్ మల్లు కా షికార్, వినాశనం అయితే అవ్వాల్సిందే. మీ కొరకైతే ఏంటి, వేటగాడికి వేట, మరి జంతువుకైతే ప్రాణ సంకటం అని అంటారు. అంటే బయట వారికి వినాశనం అవుతుంది, మనకైతే మనమైతే స్వర్గంలోకి వెళ్తాము. तुम्हारी खुशी का पारावार नहीं, इतना खुशी है, మీ సంతోషం అయితే అసలు లెక్కలేదంటున్నారు బాబా. అంతని లేదట మీ సంతోషానికి, అంతులెంత సంతోషం అంటున్నారు బాబా. తుమ్కో బేఅంత ఖుషి హోనీ చాహియే, మీకు అనంతమైన సంతోషం ఉండాలి. తుమ్కో బహుతోం కా కళ్యాణ్ కర్నా హే పిచాడి కో కర్మాతీత అవస్థ హోనీ హే, మీరు అనేకుల కళ్యాణం చేయాలి, अंतिम में कर्मातीत अवस्था होती. तुम याद करते करते अशरीरी बन जाएंगे, तब अनायासी उड़ेंगे. क्या उड़ेगा? आत्मा. మీరు స్మృతి చేస్తూ చేస్తూ అశరీరిగా వెళ్తారు, అనుకోకుండానే మీ ఆత్మ ఎగిరిపోతుందట, వెళ్ళిపోతుంది పైకి. ఏ బడి మెహనత్ హై, ఇది చాలా శ్రమ యొక్క విషయం. कोई तो बहुत सर्विस करते हैं, सारा दिन म्यूजियम समझाने पर కడే హే. కొద్ది మంది అయితే చాలా సేవ చేస్తారు, రోజంతా కూడా మ్యూజియం అర్థం చేయించడానికి నిలబడి ఉంటారు. దిన్ రాత్ సర్వీస్ మే తత్పర్ హే, చూడు పగలు రాత్రి కూడా వాళ్ళు సేవలో తత్పర్లై ఉంటారు. సౌకడో మ్యూజియం కుల్ జాయింగే, లక్షల్లో వేలలో మ్యూజియంస్ తెరవబడతాయి. లాఖో లోగ్ తుమారే పాస్ ఆయేంగే, తుమ్కో ఫుర్సత్ నహీ మిలేగి, లక్షల మంది మీ దగ్గర వస్తారు, మీకు తీరికంటూ లభించదు. సబ్సే జాస్తి తుమారే దుకాన్ నిక్లెంగే ఇన్ అవినాశి జ్ఞాన్ రత్నంకే, ఇప్పుడు అందరికంటే కూడా ఎక్కువ మీ షాప్స్ తెరవబడతాయట, సెంటర్స్, ఈ అవినాశి జ్ఞాన రత్నాలు యొక్క షాప్స్ అన్నమాట. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. तो धारणा के लिए मुख्य सार में क्या बोले बाबा आज? రోజులో ఉంటే సంతోషం చాలా సంపాదిస్తుంది. సన్యాసి ఓన్లీ భగవంతుని వచ్చేస్తారు, మనము రాజ్యాధికారం కూడా. బాబా అంటారు, ఇప్పుడు
ఇప్పుడు ఈ చదువుకునే వాళ్ళు మంచి రీతిలో చదువుకునే వాళ్ళు ఎక్కడ దాగి ఉండరు. వాళ్ళకైతే వాళ్ళు ఎలా అంటే తింటూ కూడా సేవకి చేయాలి. తినకపోయినా పర్లేదు కానీ వాళ్ళు సేవకి వెళ్ళిపోతారు. బయట వ్యాపారులు అయితే ఎవరైనా మంచి గ్రాహకులు పరిగణిస్తారు. ఈ సంపాదన కూడా అవినాశి సంపాదన, దీన్ని కూడా అలా చేసుకోవాలి. ఎందుకంటే మృత్యువు ఎప్పుడు వస్తుంది ఎవరికి కూడా తెలియదు. స్వర్గం అంటేనే చాలా సుఖం, చాలా స్వర్గం. శరీర అభ్యాసం చేయాలి. స్వర్గం లేనప్పుడు స్వర్గం అనే అద్భుతం లేనప్పుడు మా యొక్క వింతలు ఇక్కడ మా యొక్క వండర్స్ అన్నమాట. ఇక్కడ మా యొక్క వండర్స్ అనే ఉంటాయి. ఈ విషయాలు ప్రపంచంలో వారు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళాలి, పురుషార్థం చేయాలి. जब होगी तब बुद्धि सोलह में होगी, ज्ञान में रहेंगे तभी भी बुद्धि तत्व प्रदान होगी, विकार से मुक्त होंगे, ज्ञान की धारणा भी होगी. उतर जाएगी. జూమ్ వాళ్ళు చెప్పండి. బాబా మరియు వారసత్వం గుర్తున్నట్లయితే ఖుషి ఎప్పుడూ ఉంటుంది అంటున్నారు. ఇది కూడా చాలా సహజమైన విషయము. ఇంకా స్మృతిలోని వికర్మల వినాశనం అవుతాయి. పురుషార్థం చేస్తూ ఉండండి. స్మృతిని వారసత్వాన్ని బాబాని వారసత్వాన్ని స్మృతి చేయాలి. వికర్మల వినాశనం అవుతాయి. విశ్వరాజ్యాధికారి ప్రాప్తి అవుతుంది అని చెప్పారు. ఉన్నత శిఖరము ఒక బాబా ఉండే స్థానము శాంతి స్థానం, ఉన్నత శిఖరం. సుఖము ఉన్నత శిఖరము సుఖము అని కూడా లక్ష్మీనారాయణుడు నివసించే స్థానం అని చెప్పి అభ్యాసం చేయాలి. బాగా దుఃఖం కూడా చెప్పండి. మనం అనంతమైన ఖుషీలుగా ఉండాలంటే మనకి ఎవరెవరు మాట్లాడుతున్నారో ఏం అర్థం కావట్లేదా? చెప్పండి. నేను చెప్పనక్కయ్య, అది అనంతమైన సదా అనంతమైన ఖుషిలో ఉండాలంటే మనం మన ఉన్నతమైన శిఖరానికి వెళుతున్నాము. సుఖము అనేటువంటి శిఖరము, శాంతి అనేటువంటి శిఖరములకి వెళుతున్నాము అని సదా స్మృతిలో ఉంటే అనంతమైన ఖుషి మనలో సదా ఉంటుంది. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు చెప్పండి. ఇప్పుడు అఖైరిగా అభ్యాసం చేయండి. స్మృతి చేయకపోతే శిక్షణ చాలా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చాలా శ్రమ పడాలి అంటున్నారు కర్మాతీత అవస్థ పొందడానికి అంటున్నారు. మోస్ట్ బిలీవెడ్ బాబుని స్మృతి చేయాలి. ఎందుకంటే వారు అంత మధురమైన వారు. అందుకే భక్తిలో కూడా అంత ఉన్నతంగా బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్స్ కి వెళ్తారు. అంత సులభమైన విషయం కాదు. దీని దుఃఖం యొక్క శిఖరం అని అంటారు. అది సుఖం యొక్క మూడవ పదం ఏమీ లేదు అని అంటారు. बहुत मेहनत करके वैसा बनाए लक्ष्मी नारायण ने. तो धारणा के लिए मुख्य सार है. फर्स्ट पॉइंट, ज्ञान की धारणा करने के लिए पहले अपनी बुद्धि गोल्डन एज की बनाओ. జ్ఞానం యొక్క ధారణ చేయడానికి మొదట మీ బుద్ధిని గోల్డెన్ ఏజ్ గా తయారు చేసుకోండి. ज्ञान की धारणा करने के लिए पहले अपनी बुद्धि गोल्डन एज की बनाओ. జ్ఞానం యొక్క ధారణ చేయడానికి మొదట తమ బుద్ధిని గోల్డెన్ ఏజ్ గా తయారు చేసుకోండి. वाक की याद के सिवाय और किसी भी चीज में ममत्व न रहे.
బాబా యొక్క స్మృతి తప్ప ఇంకా ఏ వస్తువుపై మమకారం ఉండకూడదు. बाकी याद के सिवाय और किसी भी चीज में ममत्व ना रहे. బాబా యొక్క స్మృతి తప్ప ఇంకా ఏ వస్తువుపై మమకారం ఉండకూడదు. సెకండ్ పాయింట్, कर्मातीत अवस्था को प्राप्त कर घर जाने के लिए अशरीरी बनने का अभ्यास करो. కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకోవడానికి कर्मातीत अवस्था को प्राप्त कर घर जाने के लिए अशरीरी बनने का अभ्यास करो. कर्मातीत అవస్థను ప్రాప్తి చేసుకొని ఇంటికి వెళ్ళడానికి అశరీరిగా అయ్యే అభ్యాసం చేయండి. घर जाने के लिए अशरीरी बनने का अभ्यास करो. अपनी चाल भी देखो कि किसको दुख तो नहीं देते हैं. మీ నడవడికను కూడా చూసుకోండి, ఎవరికైనా దుఃఖం అయితే ఇవ్వట్లేదు కదా. अपनी चाल भी देखो कि किसको दुख तो नहीं देते हैं. बाप समान मीठे बने हैं. తమ నడవడికను కూడా చూసుకోండి, ఎవరికి దుఃఖాన్ని అయితే ఇవ్వట్లేదు కదా. బాబా సమానంగా మధురంగా అయ్యానా. वरदान है, सहन शक्ति की धारणा द्वारा सत्यता को अपनाने वाले, సహన శక్తి యొక్క ధారణ ద్వారా సత్యతను తమదిగా చేసుకునేవారే, सहन शक्ति की धारणा द्वारा सत्यता को अपनाने वाले सदा के विजयी भव. సహన శక్తి యొక్క ధారణ ద్వారా సత్యతను తమదిగా చేసుకునేవారు సదా కొరకు, సదా కేలి అంటే సదా కొరకు విజయీ భవ, సదా విజయీ భవ, सदा के विजयी भव. दुनिया वाले कहते हैं कि आजकल सच्चे लोगों का चलना ही मुश्किल है. ప్రపంచంలోని వారు అంటారట, ఈ రోజులలో సత్యం ఉన్నవారు ఉండడం అంటేనే చాలా కష్టం, సత్యంగా నడుచుకోవడం అంటే చాలా కష్టం అంటారు. झूठ बोलना ही पड़ेगा. कई ब्राह्मण आत्माएं भी समझती है कि कहाँ कहाँ चतुराई से तो चलना ही पड़ता है. ఇది బయట వారి విషయం. అసత్యం చెప్పాల్సి వస్తుంది, అబద్ధం చెప్పాల్సి వస్తుందని ప్రపంచంలోని వారు అంటున్నారు. కొద్దిమంది బ్రాహ్మణాత్మలు కూడా ఇలాగే అనుకుంటారట, అక్కడక్కడ చతురతతో నడవాల్సే వస్తుందని అంటారట తెలివిగా. లేకిన్ బ్రహ్మా బాబా కో దేఖా सत्यता व पवित्रता के लिए कितनी अपोजिशन हुई, फिर भी घबराए नहीं. కానీ బ్రహ్మా బాబాను చూశారు కదా, సత్యత పవిత్రత గురించి ఎంత వ్యతిరేకం జరిగింది, ఆయన కూడా ఏమీ గాబరా పడలేదు, భయపడలేదు. సత్యత के लिए सहन शक्ति की आवश्यकता होती है. సత్యత కొరకు సహన శక్తి యొక్క అవసరం ఉంటుంది. सहन करना पड़ता है, झुकना पड़ता है, हार माननी पड़ती है, लेकिन वो हार नहीं है, सदा की विजय है. చూడు, సహనం చేయాల్సి వస్తుంది, వంగాల్సి వస్తుంది, ఓటమిని ఒప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ ఓటమి కాదు, సదా కొరకు విజయులుగా అవ్వడము. స్లోగన్, प्रसन्न रहना और प्रसन्न करना, यह दुआएं देना और दुआएं लेना. ప్రసన్నంగా ఉండడము, మరి ప్రసన్న పరచడం, ఇతన్ని ప్రసన్నలు చేయడం. प्रसन्न रहना और प्रसन्न करना, यह दुआएं देना और दुआएं लेना. ప్రసన్నంగా ఉండడము, ప్రసన్నంగా చేయడము, ఇది ఆశీర్వాదాలు ఇవ్వడము మరియు ఆశీర్వాదాలను తీసుకోవడము.
अव्यक्ति साइलेंस द्वारा डबल लाइट फरिश्ता स्थिति का अनुभव करो। अव्यक्त శాంతి ద్వారా डबल लाइट फरिश्ता स्थिति యొక్క అనుభవాన్ని చేసుకోండి। तो मेरा तो एक बाबा और मेरा सब कुछ इस एक मेरे में समा जाए। నాకైతే ఒక్క బాబాని, నాది అనేదంతా కూడా ఒక్క బాబాలోనే ఇమిడి ఉండాలి। जहां चाहे, जैसे चाहे, जितना समय चाहे उतना समय मन ఏకాగ్ర हो जाए। చూడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అక్కడ, అంటే ఎలా కావాలంటే అలాంటి స్థితి, ఎంత సమయం కావాలంటే అంత సమయము మీ మనసు అనేది ఏకాగ్రం అవ్వాలి। ఇస్కో కహా జాతా హై మన్ వశ్ మే హై। ఇలాంటి స్థితిని ఏమంటారు? అప్పుడు మీ మనసు అనేది వశంలో ఉంది అని। इस एकाग्रता अर्थात एक रस स्वीट साइलेंस की स्थिति द्वारा सहज ही डबल लाइट फरिश्ता स्वरूप की अनुभूति होती है। ఈ ఏకాగ్రత అంటే అర్థము ఏకరస శాంతి, అంటే మధురమైన శాంతి యొక్క స్థితి ద్వారా సహజంగానే డబల్ లైట్ ఫరిస్తా స్వరూపం యొక్క అనుభూతి కలుగుతుంది। ఓం శాంతి। आरज़ू है आप पर अपने को अब अर्पण करें। आरज़ू है आप पर अपने को अब अर्पण करें। आपके कदमों पे चलकर नाम हम रोशन करें। आरज़ू है आप पर सांस और संकल्प से बस आपके गुणगान हो। स्वप्न में भी तन का कोई भान ना अभिमान हो, भान ना अभिमान हो। लोकहित का ध्यान हो, कल्याण में चिंतन करें। आपके कदमों पे चलकर नाम हम रोशन करें। आरज़ू है
दर्शन करें, आपके कदमों पे चलकर नाम हम रोशन करें। आरज़ू है आप पर। नैनों में हरदम तेरा ही नजारा छाया है। एक तू ही तो है बाबा, सदा ही मन को भाया है, सदा ही मन को भाया है। दिव्य दुनिया दे दिखाई, दैवी गुण धारण करें, आपके कदमों पे चलकर नाम हम रोशन करें। आरज़ू है आप पर, अपने को अब अर्पण करें। आरज़ू है आप पर, अपने को अब अर्पण करें। आपके कदमों पे चलकर नाम हम रोशन करें। आरज़ू है आप पर। ओम शांति। ఓం శాంతకయ, ఓం శాంతి. ఓం శాంతకయ. ఓం శాంతి. ఓం శాంతి అందరికీ ఓం శాంతి.